శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పండుగ మాత్రమే కాకుండా ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అదే హయగ్రీవ జయంతి. జ్ఞానానికి అధిపతిగా భావించే హయగ్రీవుణ్ణి పూజించడం వలన జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు చక్కని జ్ఞానం, మంచిగా మాట్లాడే నేర్పు అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఆయన లక్ష్మీపతి కాబట్టి ఆయన్ని పూజిస్తే లక్ష్మీ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. హయగ్రీవుడు విష్ణుమూర్తి యొక్క అవతారం. మధుకైటబులనే రాక్షసుల బారి నుంచి వేదాలను రక్షించడానికి ఆయన హయగ్రీవునిగా అవతారం ఎత్తారని చెప్తారు. కొన్ని పురాణాల్లో హయగ్రీవుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి ఈ అవతారం ఎత్తినట్టు కూడా చెప్పబడింది. మనకు లలితా సహస్రాలను అందించింది కూడా ఆయనే. ఎందరో గురువులు ఈయన్ని పూజించే సిద్ధిని పొందారు. అందుకే ప్రతిరోజు పిల్లల చేత ఈ హయగ్రీవ స్తుతి చదివిస్తే వాళ్ళు అన్ని విద్యల్లోనూ రాణిస్తారు. అలాగే ఆయన జన్మించిన శ్రావణ పూర్ణిమ రోజు ఆయన్ని తెల్లని పుష్పాలతో పూజించి హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఫుల్ వీడియో చూడండి. మరింత మందికి షేర్ చేయండి.